బంగారం ధర పెరుగుతుంటే కొనుగోలు చేసేందుకు జనాలు జంకుతున్నారు. కొన్ని డబ్బులు వస్తే బంగారం కొనేందుకు వెళ్లే ప్రజలు ఇప్పుడు భయపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో తులం బంగారం లక్షకు చేరుకునే అవకాశం ఉండడంతో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోంది. దీంతో గిరాకీ తగ్గుతుందంటూ వ్యాపారులు చెబుతున్నారు. కడప నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వ్యాప్తంగా పసిడి పరుగులు పెడతా ఉంది. గత వారం వ్యవధిలోనే ఒక 2-3 రోజులు మినహా అన్ని రోజులు కూడా దాదాపు 900 నుంచి 1000 రూపాయల మీద పెరుగుతూనే వస్తూ ఉంది. ఈ రోజు రేపట్లో దాదాపు లక్షకు చేరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బంగారం ధరల కోసము నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా బంగారు దుకాణాలు అన్నిటి కూడా వెలిసి కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కడపలో ఉన్నటువంటి ఒక దుకాణంలో ఉన్నాం. ఇక్కడే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ దుకాణం ఈ షాప్లో నిత్యం జనాలు ఉన్నటువంటి బంగారు కొనుక్కోవడానికి వచ్చేటువంటి వ్యక్తులందరూ రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి ఉంది. దీంతో పాటు యజమాని రవిశంకర్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు దాదాపు ఒక వారం రోజుల వ్యవధిగా లక్షకు చేరుకుంటుందని చెప్పి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. అది నిజం కూడా అవుతుంది. ఈ రోజు రేట్ ఎట్టుంది? లక్షకు రేపు చేరబోతుంది అంటున్నారు, నిజమేనా? ఈ రోజు ₹1,00,000 వచ్చింది నా రేటు. మళ్ళీ వచ్చి డౌన్ అయింది. మళ్ళీ ఉదయం ఒక వారం రోజుల క్రితము తగ్గుతుందని అందరు తెలుసుకొని తగ్గుతుందేమో అనుకుని వస్తామనుకున్నారు అందరూ కస్టమర్లు అందరూ. చాలా మంది వచ్చి పోవడము, ఎనికి పోవడం, అడగడము, చాలా మంది అట్లా ఎనికి పోవడము అట్లా జరుగుతుంది. ముందు లాగా కంటిన్యూగా రావడం లేదు. వచ్చిన వాళ్ళు బిల్లులు వేసుకొని ఎంక్వైరీ చేసుకుని తగ్గుతుందేమో ఆలోచనతో అట్లా ఉన్నారు. దాదాపు వారం రోజుల నుంచి గమనిస్తానన్నాం. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు బంగారు కొనడానికి చాలా ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా, అంటే దాదాపు మీ షాప్ దగ్గర కూడా గంట సేపటి నుంచి మేము చూసినాం, జనాలు ఏం రావట్లే. మీ వ్యాపారం ఎలా ఉంది? అంటే మీరు కూడా చాలా వరకు పెట్టుబడులు పెట్టింటారు కదా, ఎట్లుంది? ముందుకి ఇప్పటికీ చాలా తక్కువ ఉండదు అన్న. ముందుకి ఇప్పటికి ముందు కంటిన్యూగా వ్యాపారం జరిగేది. బాగా ఫుల్గా ఉంటారు మాకు ఆర్డర్లు కూడా. బయట కస్టమర్లు పల్లెలకి కూడా వచ్చేవాళ్ళు బాగా. ఇప్పుడు ఈ రేట్ అప్ అండ్ డౌన్ రేట్లలో ఎక్కువ అదే వెయిట్ చేస్తున్నారు అందరూ. వచ్చేదానికి టైం అందరు తగ్గుతుందనే ఆశతోనే ఉంటారు జనం అంతా. ఇంత రేటు పోయింది కదా, ఎక్కువ నెలల్లో పెరిగేదే జరిగింది. ఈ నెలల్లో అంతా తగ్గినట్టు ఆస్కారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గుతుందనే వెయిట్ చేసి అందరూ అట్లా ఉంటారు. ఇది దేశీయ మార్కెట్లను అనుసరించుకొని పైనుంచి వచ్చేటువంటి ధరల ఆధారంగానే ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారంలో భాగంగా గత 2-3 రోజుల కిందట జరిగినటువంటి ధరల ప్రకారము కొంతమేర జనాలు కొనుక్కోవడానికి వచ్చినప్పటికీ బిల్లు లేపించుకొని, కొటేషన్ లేపించుకొని వెనుదిరుగుతున్నారే తప్ప బంగారం తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరు. మరి రాబోయే రోజుల్లో ధర లక్షకు చేరుకుంటుంది, కానీ అది భవిష్యత్తులో తగ్గితే తప్ప తమ వ్యాపారాలు ముందులాగా సాగవని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప.